తర్వాత సమర్పించబోయేటువంటి ప్రధాన లాంఛనము చక్రవర్తిత్వానికి చిహ్నంగా నిలిచేటువంటి చిహ్నము మనకి రాజమకుటము. ఇందులో సమ్రాట్ శక్తిని ఆవాహన చేయడం జరిగింది. ఇది మనకి ఉభయ వేదాంతాచార్య పీఠం వారు శ్రీ 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 తిన్నంటి శ్రీమన్నారాయణ రామానుజీర స్వామి చంద్రజీర స్వామి వారు అనుగ్రహించినటువంటి కిరీటం ఇది. అటువంటి కిరీటాన్ని రామచంద్రమూర్తికి ధరింపజేయబోతూ ఉన్నారు. ఆనాడు సూర్యమండలంలో ఉన్నటువంటి సువర్ణం చేత బ్రహ్మదేవుడు తయారు చేయించాట మనువుకి. ఆ మనువు మొదలైనటువంటి మహానుభావులందరూ ఏ కిరీటాన్ని అయితే ధరిస్తున్నారో ఆ కిరీటాన్ని ఇప్పుడు రాజు కాబోయేటువంటి రామచంద్రమూర్తికి కూడా ధరింపజేయబోతూ ఉన్నారు. నీ సహజంబు సాత్వికము నీ విడిపట్టు సుధాపయోధి పద్మాసనుడాత్మజుండు కమలాలయ నీ ప్రియురాలు నీదు సింహాసనమిద్ధరిత్రి గొడుగాక సమక్షులు చంద్రభాస్కరుల్ నీ సుమతల్పమాదిపణి దాశరథి కరుణాపయోనిధి. దాశరథి శతకంలో ఈ పట్టాభిషేకం చెప్తారు. రామచంద్రుడు ఎవరు అనంటే జగచ్చక్రవర్తి అని, పరమాత్మ ఆయన. నీ సహజంబు సాత్వికము, ఆ స్వామి సహజమైనటువంటి గుణం సాత్విక గుణం. నీ విడిపట్టు సుధాపయోధి, ఆ రామచంద్రమూర్తి వేంచేసి ఉండేటువంటి స్థానం క్షీర సముద్రంట, సుధాపయోధి. నీ సహజంబు సాత్వికము నీ విడిపట్టు సుధాపయోధి పద్మాసనుడాత్మజుండు. స్వామివారికి రామచంద్రమూర్తికి ఎవరు కుమారుడు అనంటే పద్మాసనుట. పద్మాసనుడు అంటే బ్రహ్మదేవుడే ఆయన కుమారుడు. పద్మాసనుడాత్మజుండు కమలాలయని ప్రియురాలు. సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ రామచంద్రుడికి ప్రియురాలుట, భార్య. అంటే సీతామహాలక్ష్మి అన్నమాట. అంటే ఇక్కడ రాముడు అని అంటే రాముడు వేరు విష్ణువు వేరు అని అర్థం కాదు. మహావిష్ణువే రాముడుగా ఉన్నాడు. నా విష్ణు పృథివీపతి అన్నారు. ఎవరన్నా పరిపాలిస్తున్నారంటే లోకంలో రాజుగారికి నమస్కారం చేయాలి, ఎవరైనా సరే ఆ రాజుగారు. ఎందుకంటే ఆయనలో మహావిష్ణు స్వరూపం ఉంటే తప్ప పరిపాలక లక్షణములు ఆయన దగ్గర ఉండవు. అందువలన పరిపాలకులందరూ విష్ణు సమానులు అని. రామచంద్రమూర్తి మహావిష్ణువే కదా ఆయన. కనుక కమలాలయని ప్రియురాలు లక్ష్మీదేవి ఆయన భార్య. నీదు సింహాసనమిద్ధరిత్రి, రామచంద్రమూర్తి ఇక్కడ బంగారు సింహాసనం మీద ఉన్నాడు ఆయన. ఆయనకు ఈ ధరిత్రి భూమి అంతా కూడా సింహాసనమే. నీదు సింహాసనమిద్ధరిత్రి గొడుగాకసము. గొడుగు ఏమిటి అని అంటే ఇందాక మనం బంగారు గొడుగు చూసాం మనం, అది కాదండి, ఆకాశమే ఆయన గొడుగు. గొడుగాకసము అక్షులు గొడుగు ఆకాశము. ఇందాక ఆ గొడుగు ఛత్రం బంగారు ఛత్రం చూపించారే, ఆకాశమేటది. గొడుగు ఆకాశము. అక్షులు చంద్రభాస్కరులు. ఆ రామచంద్రమూర్తికి రెండు నేత్రాలు ఉన్నాయి, ఒకటి చంద్రుడు ఇంకొకడు భాస్కరుడు. చంద్రభాస్కరులు నీ సుమతల్పమాదిఫణి. ఆయన పడుకోవాలి అనంటే ఆ పక్క ఏమిటి అనంటే అది ఆదిఫణి, ఆదిశేషుట్ట ఆయనకి. నీ సుమతల్పమాదిఫణి, నిన్ను కొల్చిన వారలు ఎలాంటి వారయ్యా అంటూ ఆయన దాశరథి కరుణాపయోనిధి అని అంటారు. కనుక జగచ్చక్రవర్తి అయినటువంటి రామచంద్రమూర్తికి పాదుకాది కిరీటాంతంగా అన్ని ఆభరణములు సమర్పించారు. ఇప్పుడు పట్టాభిషేకం మిగిలింది. పట్టాభిషేకం చేస్తారు ఇప్పుడు. ఆ పట్టాభిషేకంలో మనం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నదీ జలాలు, సముద్ర జలాలు ఇవన్నీ కూడా స్వామివారి మీద
మంత్రపూర్వకంగా ప్రోక్షణం చేస్తారు. అదే పట్టాభిషేకం అంటే. ఎప్పుడైతే ఈ పట్టాభిషేకం జరిగిందో వెంటనే మన అందరికీ రామరాజ్యం వచ్చినట్లు అర్థం. ఆనాడు చూడండి, పట్టాభిషేకానికి